మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. विनती करते मस्तक चरणों में धरते, विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा, महाकाली सरस्वती दुर्गा, वैष्णव देवी कामाक्षा, विंध्यवासिनी योग माया, तुम त्रिपुर सुंदरी माता, तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्हारी माया न जाए जानी। महालक्ष्मी जगत कल्याणी। सुनत शुभ कथा जाए दुख व्यथा, तुम्हारी कृपा तुम्हारी दया। मांगे हम पृथ्वी लोक के प्राणी, महालक्ष्मी जगत कल्याणी। तुम्हारी जय हो माता रानी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे, शेष सुरेश नारद गुण गावे तोरे। महालक्ष्मी माता, महालक्ष्मी माता।
జై మహాలక్ష్మి. ఇప్పటి వరకు మేము మీకు ఆదిశక్తి మహామాయ యొక్క లక్ష్మీ అవతారమును చూపించినాము. ఈ అవతారములో లక్ష్మి యొక్క ఆవిర్భావము సముద్రమథన సమయంలో సాగర గర్భము నుండి సంభవించినది. కావున సముద్రదేవుడు వారిని తమ పుత్రికగా స్వీకరించినారు. భగవానులు విష్ణువుతో భగవతి లక్ష్మి యొక్క వివాహ సమయములో సముద్రదేవుడే వారి కన్యాదానము గావించినారు. సహధర్మచరీ తవ ప్రతీక్షు చైనాం భద్రం తే పాణిం గ్రహణీష్వ పాణినా పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా. ఏ విధముగా శేషసాయి భగవాను విష్ణువు యొక్క హృదయంలో ఈ కాంక్ష కలదు. ఎప్పుడైతే జగత్తులో ధర్మము క్షీణించునో, సాధుజనులపై దుష్టులు క్రూరుల అత్యాచారములు పెరిగి అసహాయమగును, అప్పుడు దుష్ట శిక్షణకు సాధుజనులను ఉద్ధరించుటకు భగవాన్ విష్ణువు మరి ఒక నూతన అవతారము ధరించవలసి వచ్చు. ఎందుకంటే భగవాన్ విష్ణువు యొక్క అవతారములు అనంతమైనవి. కానీ పురాణములలో మరికొన్ని అవతారముల వర్ణనే లభించును. కొన్ని పురాణములలో కేవలం ముఖ్యమైన దశావతారములనే వర్ణించినారు. అవి మత్స్య, కశ్యప, వరాహ, రామ, కృష్ణ, కల్కి ఇత్యాదులు. శ్రీమద్భాగవత మహాపురాణంలో 24 ముఖ్యావతారముల వర్ణన లభించును. భగవాన్ విష్ణువు వలె భగవతి మహాలక్ష్మిను తమ భక్తులను రక్షించుటకు సమస్త లోకముల యందు శ్రద్ధ భక్తిని స్థాపించుటకు వివిధ కాలములలో, వివిధ స్థలములలో, వివిధ రూపములలో ప్రత్యక్షమైనారు. చెప్పాలంటే భగవతి మాత యొక్క అవతారముల అనంతములని వినినాము. కాని గ్రంథములలో వారి అతి ముఖ్యమైన రూపముల వర్ణనే లభించును. ఉదాహరణకి వామన పురాణంలో దేవీమాత యొక్క నామములను వర్ణించు వారిని కాత్యాయని, సరస్వతి, అంబిక, భవాని, పరమేశ్వరి, కౌశికి, వింధ్యవాసిని ఇత్యాది నామములను సంకేతించారు. వారే కాళీ, పార్వతీ కూడా. అటు మార్కండేయ పురాణం, వరాహ పురాణంలో వారిని వైష్ణవదేవిగా వర్ణించారు. దక్షిణములో తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క సహచరి దేవి పద్మావతియు ఆమెయే. త్రిపుర సుందరి, కపాలీశ్వరీ దేవి, క్షీరభవానీ మాతయు వారే. మాత వజ్రేశ్వరి, మాత జ్వాలాముఖి, మాత చిత్తపూర్ణి, మాత మనసాదేవి ఆదిశక్తి మహాలక్ష్మి యొక్క రూపములే. మేము తమకి ఈ ధారావాహికలో ఈ సమస్త రూపములలో కొన్ని ముఖ్యమైన రూపములను దర్శింపచేసేదాము. శ్రీలక్ష్మి, మోహిని అవతారములు చూపించిన తరువాత ఇక మేము ప్రప్రథమముగా శ్రీ వైష్ణవీ మాత యొక్క గాథను ఆరంభించెదము. ఈనాడు భారతదేశములో సమస్త దేవీస్థానములలో లోకహితవు కొరకు జనులందరూ పూజించు వారిలో మాత వైష్ణవీదేవి యొక్క స్థానమే ఉన్నతమైనది. వైష్ణవీదేవి యొక్క మందిరము త్రికూట పర్వతం యొక్క ఒక పవిత్రమైన గుహలో కలదు. ఆ గుహలో మాత రాణిని పూజించుటకు
ప్రతి సంవత్సరము అనేక కోట్ల యాత్రికులు భారతదేశము నలుమూలల నుండి వచ్చేదరు. ఇంకా వివరించాలంటే దక్షిణములో తిరుపతి బాలాజీ మరియు ఉత్తరములో మాత వైష్ణవీదేవి మందిరములలో ఎంతమంది భక్తులు వచ్చేదరో అంతమంది మరి ఏ తీర్థమునకు వెళ్లరని చెప్పవచ్చు. వైష్ణవీదేవి యాత్ర వాస్తవమునకు జమ్మూ నగరము నుండే ఆరంభమగును. దారిలోని ముఖ్యమైన విడిది కటడ. ఇది అతి చిన్న ఊరు. త్రికూట పర్వత చరణముల వద్ద కలదు. ఇచ్చట నుండి త్రికూట పర్వతారోహణము ఆరంభమగును. అచట సముద్ర తలము నుండి 5200 అడుగుల ఎత్తులో మాత యొక్క ఆ పవిత్రమైన గుహ కలదు. ఇచ్చట మాత వైష్ణవీదేవి అనేక యుగముల నుండి అదృశ్య రూపములో తపస్సులో నిమగ్నురాలై కలియుగములో సంభవించబోవు శ్రీ కల్కి అవతారము కొరకు నిరీక్షించుచున్నారు. వైష్ణవిదేవి యొక్క గాథ శుభారంభము త్రేతాయుగము నుండి ఆరంభమగును. ఆ యుగములో వైష్ణవదేవి మహారాజా రత్నాకరుని గృహములో త్రికుట నామముతో జన్మించును. పుత్రి, ఈ సమయమున ఎచ్చటికి వెళుచుంటివి? పితాశ్రీ, ఈనాడు శ్రావణ పూర్ణిమ. నేను చెల్లులతో కాత్యాయని మాతను పూజించుటకు వెడలుచుంటిని. అటోళనే పుత్రి, నీకు శుభము కలుగుగాక. తమ ఆశీర్వాదము లభించినచో మాత అవశ్యము నా మనోవాంఛను పూర్తి చేయను. మాతకు నా మనోవాంఛలన్నీయూ విశదమే. తరువాత పిత యొక్క ఆజ్ఞతో ఆ జన్మలో ఆమె భగవానులు విష్ణువు యొక్క మానవావతారము భగవానులు శ్రీరాముని పతిగా పొందుటకు మహాఘోరమైన తపమాచరించినది. పరంధామా, తమరా? ప్రణామములు పరంధామా. ఆమె ఈ మహాతపస్సు యొక్క ఫలస్వరూపముగా శ్రీరాముడు ఆమెకు దర్శనమివ్వగా రాజకుమారి త్రికుట వారికి పత్ని కావలనని కాంక్షను ప్రకటించినది. అప్పుడు శ్రీరాముడు ఆమెతో, దేవి, మేము ఈ జన్మనందు ఏకపత్ని వ్రతము ఆచరించుచుంటిమి. అందువలన ఈ జన్మనందు నీ మనోవాంఛితము నెరవేర్చలేము. కాని నీ మహోన్నతమైన తపస్సు నిష్ఫలము కాజాలదు. అందువలన కలియుగమునందు మేము కల్కి అవతారము ధరించినప్పుడు నీవు మా సహచరివి కాగలవు. అంతవరకు నీవు
మా భక్తులకు శుభములు కలిగించుతుండవలెను. పరంధామ, నా ప్రేమ సత్యమైన ఎడల నేను అవశ్యము తమను పొందగలను. అందువలన నాకింతటి సుదీర్ఘ నిరీక్షణ అవసరమే. ఆజ్ఞాపించండి పరంధామ. తమరు కల్కి అవతారము ధరించినంత వరకు నేను ఎచ్చట నివసించవలెను. హే దేవి, మేము నీ యొక్క సంకల్పమునకు ప్రసన్నులమైనాము. మేమానాడు దండకారణ్యమున ఎందరో రాక్షసులను సంహరించి తపోనిష్టలో ఉన్న సాధుజనులను మునులను సంరక్షించితిని. అయినను అచట ఇంకా కొందరు రాక్షసులు మిగిలియే ఉన్నారు. కావున నీవు ప్రథమముగా దండకారణ్యమునకేగి రాక్షస సంహారము కావించి అచ్చటి మునులను సాధుజనులను కాపాడవలెను. తదనంతరము నీవు ఉత్తరమునున్న హిమాలయ పర్వతములందలి అవిష్టగిరి శిఖరమున ఉన్నటువంటి త్రికూట పర్వతమునందలి దివ్య గుహలో వసింపవలెను. ఆ గుహ అనాదిగా 3 మహాశక్తుల నివాసము. ఆ గుహలో నివసించుట వలన నీకు ఆ 3 మహాశక్తుల యొక్క ప్రేరణ లభించును. అచ్చటికి చేరుటకు పూర్వము మార్గమధ్యమున భైరవ, బలి అనడి భయంకరమైన రాక్షసులను సంహరించవలసి ఉన్నది. ఆ తదనంతరం నీవు ఆ గుహయందు తపస్సులో నిమగ్నురాలవై మా కల్కి అవతారము కొరకు నిరీక్షించవలెను. దేవి త్రికుట, కాలగమనములో భక్తజనులందరూ నిన్ను వైష్ణవీదేవి నామముతో స్తుతించెదరు. కావున నీ యొక్క వైష్ణవీదేవి నామము శాశ్వతమగును. నీ ఆస్థానమున లాంగూరుడను వీరవానరుడు ద్వారపాలకుడుగా నుండును. అతడు నీ ధ్వజమును చేతబట్టుకొని ముందు నడచును. సమస్త భూమండలమున నీ మహిమలు వ్యాపించును. నీ యొక్క మహిమల వలన లోకమునందలి జనులకు శ్రద్ధ, ఆరాధన, భక్తిభావములు కలుగును. ధరిత్రి అందరి నలుదిశల నుండి శతకోటి జనులు నిన్ను పూజించుటకు నీ త్రికూటధామమును కరుదించెదరు. అచ్చటకు విచ్చేసినంతనే వారి సమస్త మనోవాంఛితములు సంపూర్ణమగును. పరంధామ, ఈ సమస్త గాథ మేము ఇక ముందు సవిస్తరముగా వినిపించెదము. శ్రీరాముని ఆ ఆశీర్వచనము సమస్త భూమండలముపై నీ మహిమ వ్యాపించును అన్నది ఎంతో సత్యమైనది. ఈ ప్రణామము కటడా నుండి మాత యొక్క ద్వారము వరకు ప్రయాణించు భక్తులకు అపార సందోహము నుండి ఇది ప్రమాణితమగు. కటడా నుండి భవనము వరకు 14 కిలోమీటర్ల రహదారి రాత్రి గాని పగలు గాని సందడిగా ఉండును. 24 గంటలు భక్తులు డోలీలు ఈ మార్గములో మాత యొక్క నామమును స్తుతిస్తూ వెళుతూనే ఉండును. మహామాతకి జయ హో, భవాని మాతకు జయ హో, బంగారు తల్లికి జయ హో. జయ హో మాతా, జయ హో మాతా, జయ హో మాతా, జయ హో. చీచీలు చల్లని మా తల్లి, చక్కని మా తల్లి, నీవే మా శరణమ్మా. చూసిన కళ్ళకు సుఖభోగం, కొలిచిన వారికి సౌభాగ్యం, వచ్చి మొక్కిన తోడని కలుగును సుఖజీవన సాఫల్యం. మంచి మనసు వెడిన దక్కును ఇహముల మోక్ష ప్రదానం. భక్తి భావముతో కొలవాలి, ముక్త కంఠముతో పొగడాలి, వచ్చి
వచ్చి మొక్కిన తోడని కలుగును సుఖ జీవన సాఫల్యం మంచి మనసు వేడిన దక్కును ఇహమున మోక్ష ప్రదానం మమతల మాత పిలిచిన పల్లికే దయగల మాత భక్తుల పాలిట వరాల మూట జగముల తల్లికి జయ హో అనరా మహాలక్ష్మి తానే మహామాత తానే వరములను సగి వైష్ణవి మాత తానే మలకు మదిలో దేవిని కొలవాలి దిగులు లేదు చింత లేదు నిత్యం మాత్రం వేడాలి ఆదిశక్తిని ధ్యానించాలి అందరూ కలిసి వేడాలి వచ్చి మొక్కిన తోడని కలుగును సుఖ జీవన సాఫల్యం మంచి మనసు వేడిన దక్కును ఇహమున మోక్ష ప్రదానం ఆ మార్గములో ప్రప్రథమముగా బాణగంగ యొక్క దృశ్యము గోచరించును. ఇచట మాత తన సింహము యొక్క దాహము తీర్చుటకు ధరిత్రిపై బాణము వేసి గంగను వెలికి తీసినారు. తర్వాత చరణముల పాదుకల స్థానము వచ్చును. అచట మాత యొక్క చరణ చిహ్నములు అంకితమై ఉన్నవి. తదనంతరం కుమారి పఢావు గోచరించును. అచట భైరవ బలి మాతను వెంటాడుచు గర్భగుహలో ప్రవేశించినాడు. ఇతట సంధ్యా సమయం యొక్క అనుపమ దృశ్యము మనోహరముగా ఉండును. అంతములో మాత యొక్క భవనము ప్రవేశించి భక్తజనులు మాత యొక్క మహాసన్నిధిలో ఆసీనులై మాతను స్తుతించేదరు. మహామతవే మహామతవే మొరవినవే మముగనవే ఇది వినుము కనుము గైకొను ఇది ఏ బహుమానం ఇది వినుము కనుము గైకొను ఇది ఏ బహుమానం బహుమానం మహామతవే మహామతవే మొరవినవే మముగనవే ఇది వినుము కనుము గైకొను ఇది ఏ బహుమానం ఇది వినుము కనుము గైకొను ఇది ఏ బహుమానం. అంతములో ఆ దివ్య గుహలో భక్తులు ఆ త్రిశక్తులను స్మరించెదరు. ఆ గుహలో ఆ త్రిశక్తులలో మధ్యనున్న శక్తి మాతే మహాలక్ష్మీదేవి. వైష్ణవి మాత త్రిలోకములకు మాత. ఈమె విష్ణువు యొక్క భక్తి, విష్ణువు యొక్క శక్తి స్వరూపిణి. శ్రీ మహాలక్ష్మి యొక్క వైష్ణవావతార గాథ వాస్తవమునకు సముద్ర మథనము నుండి ఆరంభమైనది. అప్పుడు సాగరరాజు దేవి లక్ష్మి యొక్క పితగా మారి వారికి కన్యాదానము చేసినారు. వారి ఆనందమునకు హద్దులు లేకపోయినవి. మది పులకించు కన్యాదానం కమ్మని భాగ్యం ఇదేనులే జన్మే ధన్యం మాయనులే శ్రీ భగవతి శ్రీహరి పరిణయ వేడుక భాగ్యం ఇదేనులే కన్నుల పండుగ ఆయనులే మది పులకించు కన్యాదానం. అప్పుడు వారికి ఒకే ఒక లోటు హృదయంలో మిగిలిపోయినది. వారు లక్ష్మి యొక్క కన్యాదానము కావించి పిత యొక్క సుఖమును అనుభవించినారు. కాని అది అర్ధ సంతోషమే. అందువలన వారు ఒకనాడు భగవతి మహాలక్ష్మిని ప్రార్థించినారు. హే మహామాయ మహాలక్ష్మి, హే సమస్త సృష్టి యొక్క సంచాలని, హే సుఖదాయని, హే దరిద్ర దుఃఖ నివారణి దేవి, నేను తమను శరణు వేడుచుంటిని.
దయ ఉంచి తమరు నా పుత్రిక యొక్క రూపమున నాకు దర్శనమిచ్చి అనుగ్రహించండి. ప్రణామములు పితాశ్రీ. సౌభాగ్యవతీ భవ. తమరు మమ్ము ఎందులకు స్మరించితిరి? పుత్రి, నాకు అన్యాయము జరిగినది. నిన్ను న్యాయం అర్థించ స్మరించితిని. ఒక పిత యొక్క అధికారం అర్థించటానికి. ఎవరు తమకు అన్యాయము చేసితిరి? నీవే. మేమా? మేమేమి అన్యాయము చేసితిమి? పుత్రి లక్ష్మి, నా పుత్రికవై ఉండి అసంపూర్ణ ఆనందమునే ప్రసాదించితివి, సంపూర్ణముగా ప్రసాదించలేదు. పితాశ్రీ, తమను మేము ఎటులా వంచితులను చేసితిమి? పుత్రి, తన పుత్రికకు వివాహము గావించి తన స్వహస్తములతో కన్యాదానము చేయుటలో గల అపార సుఖమును నేను అనుభవించినాను. ఒక పితకు సుఖం ఎక్కడుంటుందంటే చిన్ని బాలికను తన ఒడిలో పెట్టుకుని తినిపించు సుఖము, ఆమె పారాడు సుఖము, ఆమె పిత యొక్క వ్రేలు పట్టుకొని ప్రప్రథముగా నిలుచుట, ఆమె ముద్దుమాటలు, ఇటువంటి పరమ సుఖము నుండి నేను వంచితుడనైతిని. ఈ సుఖములు నాకు దూరమైనవి. ఇది నాకు జరిగిన అన్యాయము. నేను నిన్ను న్యాయమర్థించుచుంటిని, ఒక పిత యొక్క అధికారం అర్థించుచుంటిని. పుత్రికి యొక్క సమక్షమున చేతులు జోడించి పుత్రికను లజ్జితురాలను చేయకండి. మేము తమ ఇచ్చను పూర్తిగా వించదము. అది ఎప్పుడు పుత్రి? అందులకు తమరు నిరీక్షించవలేను. తమరు సాగరుడు, రత్నాకరుడను కూడా వచించెదరు. త్రేతాయుగములో నేను వైష్ణవిదేవి నామమున అవతరించినప్పుడు ఆ సమయములో తమరు రత్నాకర నామధేయము గల ఒక ప్రతిభావంతుడైన రాజుగా జన్మించెదరు. అప్పుడు నేను తమరి పుత్రికగా తమరి గృహములో జన్మించెదను. మరియు పుత్రికగా బాల్యకాలము యొక్క సమస్త లీలలను తమరికి ప్రసాదించెదను. కాని పుత్రిక యొక్క వివాహం యొక్క ఆనందము తమరికి మరొకసారి లభించదు. వివాహమునకు పూర్వము నేను తపస్సు చేయుటకు వెడలెదను. నేను జన్మించుటకు పూర్వమే తమరు మహారాజు రత్నాకరుల రూపములో భయంకర రాక్షసులకు ముక్తిని కలుగజేయవలెను. అందువలన తమరి కీర్తి పెంపొందును మరియు నలుదిశలలో తమరి జయ జయధ్వానములు వినిపించును. మహారాజ రత్నాకరులకు 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 మహారాజ రత్నాకరులకు. ఆపండి, ఆపండి మీ జయ జయధ్వానములు. ఎవరికి చేయుచున్నారు జయ జయధ్వానములు? ఎవరికి? వీనిక? ఈ రత్నాకరునిక? ఎందులకు చేయుచున్నారు వీనికి జయ జయధ్వానములు? వీరు ప్రజలను సంరక్షించనే లేదు, అందులక? వీరు ప్రజలకు సుఖములకు బదులుగా దుఃఖములు ప్రసాదించుచున్నారు, అందుకు చేయుచున్నారా? బలశాలులైన వారికే జయ జయధ్వానములు పలుకువలెను, శౌర్యవంతులకే పలుకువలెను. కాని ఈ రత్నాకరుడు పిరికివాడు, పిరికివాడు. బ్రాహ్మణ దేవా, బ్రాహ్మణ దేవా, తమరు మహారాజులు రత్నాకరుల గురించి ఇంకొక అనుచిత వాక్యము ఎక్కువగా పలికితే? మహామంత్రి, పలుకనేయండి అమాత్య. వారిని స్వేచ్ఛగా పలుకనివ్వండి. బ్రాహ్మణ దేవుల నోటి నుండి అసత్యవాదము వెలువడదు.
సత్యమును కరవాలమును చూపించి అణిచివేయలేము, అణిచివేయరాదు. వచించండి విప్రవర్య, కరవాలం యొక్క భయమును మనసు నుండి తొలగించి వచించండి. ఏమి వచించగలను? తమ కరవాలము యొక్క భయముతో మౌనము వహించవలెనా? లేదు రాజా, లేదు, ఆ పని చేయలేను. నేను వచించెదను, ఈ సభా సమక్షమును బహిరంగముగా వచించెదను. తమ యొక్క కరవాలముతో మా శిరస్సును ఖండించినను సరే, ఆ ఖండితమైన శిరస్సు సహితము మిమ్ము నిందించుచునేయుండును. ఎందుకంటే తమరు నిందా యోగ్యులే మహారాజా, తమరు నిందా యోగ్యులే. బ్రాహ్మణదేవా! మహామంత్రి, వారిని అడ్డగించి మా ఆజ్ఞను ఉల్లంఘించుతున్నారు. మహామంత్రి, నీ కరవాలమును ఈ బ్రాహ్మణుడి మీద ప్రయోగించుచున్నావు. నీకు ధైర్యం ఉంటే ఆ రాక్షసరాజు దుర్జయుడి మీద ప్రయోగించు. ఆ దుర్జయుడు ఎన్నియో అత్యాచారములు గావించుచున్నాడు. అతడు మీ రాజ్యంలో నిర్భయముగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తూ అల్లకల్లోలము రేపుతున్నాడు. మహామంత్రి! బ్రాహ్మణదేవా! మహామంత్రి, అయినను మహారాజా, తమకేమిటి? తమరు వీరందరితో జై జయధ్వానములు పలికించుకుంటూ ఆ ఆనందంలో తేలియాడుతూ ఉంటారు. కానీ ఆ రాక్షసులొచ్చి మా యజ్ఞములు పాడు చేస్తూ ఉంటారు. అయినా తమకేమిటి? దుర్జయుని వంటి రాక్షసులు మా స్త్రీలను అపహరించుకుపోతూ ఉంటారు. అయినా తమరు పట్టించుకోరు. తమ రాణి సురక్షితముగా ఉన్నారు కదా. ఆ దుష్ట దుర్జయుడు మా బిడ్డలను వధిస్తున్నాడు. మా కోడళ్లను అవమానించి హతమారుస్తున్నాడు. అయినా కూడా తమరు లెక్క చేయరు. తమరు ఈ విషయం గ్రహించరు. తమకెలా అర్థమవుతుంది మహారాజా? బిడ్డలను కోల్పోయి మేము అనుభవిస్తున్న మనోవేదన తమకెలా అర్థమవుతుంది? తమకసలు సంతానం లేనే లేదు కదా రాజా. తమకు మా వేదన ఎలా అర్థం అవుతుంది రాజా? తమకు సంతానం ఉంటేనే కదా మా కడుపు కోత తమకు అర్థమయ్యేది. తమకసలు సంతానమే లేరు కదా రాజా. తమకసలు సంతానమే లేరు కదా రాజా. భరించలేను బ్రాహ్మణ దేవత. భరించలేను బ్రాహ్మణ దేవత, భరించలేను. విషపూరితమైన బాణములను విడువవలదు. నా భర్త ఎటులు సహించగలరు? క్షమించండి మహారాణి విజయ, క్షమించండి. నా ద్వేషం తమ మీద కాదు, మహారాజు గారి మీద. వారు తమ కర్తవ్యాన్ని విస్మరించారు. మహారాణి, వారిని వచించనీయండి. వీరు మేము మరచిన పాఠమును జ్ఞప్తికి తెచ్చుచున్నారు. వచించండి బ్రాహ్మణోత్తమ, వచించండి. రాజును భగవంతుడైన విష్ణు వంశిగా భావిస్తారు. ఎందుకంటే భగవంతుడు ఈ సర్వసృష్టిని పరిపాలించేవాడు. తమరు కూడా తమ ప్రజలను, ఈ రాజ్యాన్ని పరిపాలించాలి మహారాజా. మాట్లాడండి మహారాజా, మాట్లాడండి. తమరు తమ ప్రజల్ని పరిపాలిస్తున్నారా? తమరు తమ ప్రజల్ని రక్షిస్తున్నారా? ఒకవేళ నిజంగా తమరు తమ ప్రజల్ని రక్షిస్తున్నట్టయితే నా ఒక్కగానొక్క పుత్రుడు, నా కళ్ళ ముందే నా ఏకైక పుత్రుడు ఆ దుష్ట దుర్జయుని దురాగతానికి బలయ్యేవాడా మహారాజా? తమరి సహాయం కోరి మేము ఎలుగెత్తి పిలిచాము మహారాజా.
ఈ ఆర్తనాదాల ఘోషణలో తమరు మా ఆర్తనాదాలు వినిపించుకోలేదు. మా ఆర్తనాదాలు తమరు వినిపించుకోనేలేదు. దయించి తమరు శాంతించండి బ్రాహ్మణోత్తమ, శాంతించండి. ఎవరి కుమారుని మృత్యుదూతగా మార్చివేసి ఆ రాక్షసులు దుర్మార్గం చేశారు, వారు శాంతంగా ఎలా ఉండగలరు రాజా? ఎలా ఉండగలరు? హే రాజా, ఇది నా ఒక్కడికే కాదు, తమ రాజ్యంలో జన్మించిన నేరానికి ఈనాడు ప్రజలందరూ అనుభవిస్తున్న అవస్థ ఇదే మహారాజా. ప్రజలందరూ రాజు యొక్క సంతానమే అవుతారు. రాజు కూడా ప్రజల్ని తమ కన్నబిడ్డల వలె భావించి పరిపాలించాలి మహారాజా. తమకసలు సంతాన భాగ్యమే కలుగలేదు కదా. తమకెలా తెలుస్తుంది మహారాజా సంతానం యొక్క విలువ ఎంత గొప్పదో? అందువలన హే రాజా, తమని నేను శపిస్తున్నాను. తమకు జన్మ జన్మాంతరముల వరకు సంతాన సుఖానుభవం. ఆగండి బ్రాహ్మణ దేవత, ఆగండి. మాకు ఇటుల శాపము విధించవలదు. బ్రాహ్మణ దేవత, తమను కాంక్షించినచో మాకు మరణదండన విధించండి, కానీ ఇంతటి భయంకర శాపమును విధించవలదు. తమకు తెలియను బ్రాహ్మణ దేవ, రాక్షసరాజు దుర్జయుడు బలవంతుడు, మాయావి. అతని దండయాత్రలకు సమాధానము ఈ రత్నాకరులే ఇచ్చినారు, మిగిలిన రాజులు కాదు. హే బ్రాహ్మణ దేవత, ఈ కారణంగా దుర్జయుడు మహారాజు రత్నాకరుని ప్రజలను బాధించవలనని కుటిల రాజనీతిని అనుసరించినాడు. మహారాజు దుర్జయుని ఈ కుటిల రాజనీతిని నిర్మూలము గావించినారు. కాని అందులకు మహారాజులకు తమ వంటి జ్ఞానుల యొక్క శాపము కాదు, ఆశీర్వాదము అవశ్యమగును. తమ వంటి పండితులు మహారాజులను శపించినచో మహారాజు రత్నాకరులు ప్రబలము కాదు, దుర్బలులగుదురు. ఇక ప్రజలను ఎవరు రక్షించెదరు? హే బ్రాహ్మణ దేవత, మేము తమరి దుఃఖమును పంచుకొనుచున్నాము. సాధ్యమైనచో తమరు మమ్ము, మహారాజు రత్నాకరులను క్షమించవలెను. హే బ్రాహ్మణ దేవత, తమరు బ్రాహ్మణులు, సదా సత్యమును వచించుటయే తమరి ధర్మము. కాని తమరు మహారాజు రత్నాకరులను పిరికివానిగా వచించి అపరాధము చేసినారు. నా భర్త మహారాజు రత్నాకరులు ధైర్యం లేని వారు కారు. వారు సదా సర్వదా ప్రజావత్సలుడు. వారు ప్రజల సుఖమునే కాంక్షించుచున్నారు. అందుకు బదులుగా ప్రజల దుఃఖమును స్వయముగా అనుభవించదలిచినారు. ఆ కారణంగా వారి యొక్క మనసులో కరవాలమును ప్రయోగించవలనం లేదు, కరవాలము యొక్క ఆవశ్యకత లేదు. ఇది ఏ మహారాజు రత్నాకరుల మహోన్నత కీర్తికి ఒక గుర్తు బ్రాహ్మణ దేవా. కాని మహారాజుల యొక్క కరవాలమే దుర్జయుని వంటి శత్రువుల మనసులో భయము కలిగించును. అందువలననే ఆ పిరికివాడు చోరుని వలె మా రాజ్యములో పరిభ్రమించుచున్నాడు. వానికి మా సమక్షమునకు వచ్చు ధైర్యము లేదు. తమరు మాకు ఎప్పటి వరకు సంతానము లేదని వచించినది సత్యమే బ్రాహ్మణ దేవ. బహుశా అందువలనే మేము మా సమస్త ప్రజలను మా సంతానముగానే భావించుచున్నాము. క్షమించండి మహారాజా, నన్ను క్షమించండి. తమరు ఏమి వచించుచున్నారు మహాత్మా? తమరు బ్రాహ్మణులు, తమరి స్థానము రాజుల కంటే అధికమైనది. తమరు క్షమాపణ అర్థించి నన్నెందుకు లజ్జితలు గావిస్తున్నారు? ఇది తమ యొక్క విశాలమైన మనసుకు నిదర్శనం మహారాజా. తమని
నేను ఎన్నో విధాలుగా అవమానించి అపరాధం చేశాను. ఆవేశానికి లోనై తమని ఎన్నో విధాలుగా తూలనాడాను. నన్ను క్షమించండి మహారాజా, నన్ను క్షమించండి. తమరు యోగ్యముగానే వర్తించినారు మహాత్మా. తమరు నాకు నా దోషము సందర్శింపజేయనిచో నేను దానిని నివృత్తి చేసుకుని నిర్దోషి నటులు కాగలను. నా మనసులో తమరి ఎడల ఆదరమే కలదు. హే మహాత్మా, నేను తక్షణమే దుర్జయునిపై దండెత్తెదను. వాని అపరాధములకు భయంకర దండన విధించదను. నేను దుర్జయునిపై దండెత్తునంత వరకు ఎవరూ నాకు జయ జయధ్వానాలు పలుకరాదు. శుభ సమాచారమే. దుర్జయుడు అంతము కానంత వరకు రాజా రత్నాకరునికి ఎవరూ జయ జయధ్వానములు పలుకరు. దాని అర్థము నా రాజ్యము పతనము కాదు, దుర్జయుడు అంతము కాడు. రాజా రత్నాకరునికి ఎవరు జయ జయధ్వానములు పలుకరు. దుర్జయ, నీపై ఎవరు విజయమును పొందలేరు. దుర్జయ, నిన్ను మృత్యువు కూడా సంహరించలేదు. నువ్వు దేవతల కంటే అజేయుడవు. మేము అజేయులము, అక్షయులము, మేము మహాత్ములము. క్షమించండి మహారాజా, తమరు మహాత్ములే. కానీ రాజనీతి ఏమిటంటే శత్రువు ఎంతటి కుటిలుడైనను సరే వారిని తుచ్చముగా భావించి అపరాధము చేయరాదు. ఎందుకంటే తమరు అతి చిన్న జ్వాలను కూడా తక్షణమే ఆర్పనిచో అది గృహమునే కాల్చి బూడిదగా మార్చుతుంది. సేనాపతి శంఖజూడ్, తమరికి అగ్ని నా భయమెందులకు? దుర్జయుడు స్వయంగా అగ్నిరూపుడు. అతడు సమస్త సృష్టిని జ్వలింపజేయగలడు. దుర్జయుని ప్రతి ఒక్క శత్రువు దుర్జయుని సమక్షములో తుచ్చుడే. ఎందుకంటే దుర్జయుడు మహామాయావి, దుర్జయుడు మహాబలవంతుడు. ఇది సత్యమే మహారాజా, ఇది కూడా సత్యమే. ఇప్పటి వరకు తమరు రాజా రత్నాకరునిపై విజయము పొందలేదు. సేనాపతి, నీవు మరల మరల మా అసమర్థత వైపు గురిచూపుచున్నావు. మాకు మా నిరంతర పరాజయము గురించి స్మరింపజేయవలదు. ఈనాటి వరకు ఎవరూ ఈ దుర్జయుని జయించలేకపోయిరి. కానీ ఎందులకు రాజా రత్నాకరుని హస్తములలో మరల మరల పరాజయమును చవిచూచుచున్నాము. ఈ పరాజయములకు ప్రతీకారము తీర్చుకున్నటకై రాజా రత్నాకరుని రాజ్యములో అల్లకల్లోలములు రేపుట కొరకై అత్యాచారులను కూడా పంపినాము. ఎవరైనా వివరించగలరా రాజా రత్నాకరుడు మా వల్ల ఎందుకు పరాజితుడవుటలేదు? నేను వివరించగలను. రాజా రత్నాకరునిపై ఎందులకు విజయము పొందుటలేదు? రాజా, నీవు మరల నీ విషపూరితమైనటువంటి జిహ్వతో నన్ను కాటేయదలిచితివా? సత్యము సదా నాగము వలె కాటువేయును. కావున నీవు పిరికివాడవు, సత్యమును ఆలకించలేవు, మరియు నన్ను సత్యమును వచించుటకు అనుమతినివ్వవు. నేను నిన్ను అణగద్రొక్కినాను, నీ మొండెమును ఖండించి శకలములు గావించినాను, నీ ఆత్మను బంధించినాను. అయినను నీవు మారలేదు దైత్యరాజా. ఎందుకంటే నేను దేవి మహాలక్ష్మి యొక్క భక్తుడను. దేవి లక్ష్మి యొక్క భక్తుడు తమ ప్రాణములను త్యాగము చేయును, కాని నీ వంటి అధర్ముడైన పిరికివానికి ఎప్పుడూ భయపడడు. నీవు నీ జిహ్వను అదుపులో ఉంచుకొను నిర్భయ. నాకు ఇంతకు పూర్వమే తెలియను. నీవు సత్యమును ఆలకించలేవు. నీవు కేవలము ఆ పిరికి బందీలుగా ఉన్న ఆత్మల నుండి నీ ప్రశంసలను ఆలకించము. ఎందుకంటే వారు తమ ఆత్మల నుండి సంఖ్యల నుండి విడిపించుకొనుటకు అసత్య ప్రశంసలు చేసి నిన్ను ప్రశంసుడను చేయటలో వివసలగుతున్నారు.
అసత్యమే ఆలకించవలెనన్న ఆలకించుము. కానీ ఆ పరిస్థితిలో నీవు రాజా రత్నాకరుని ఎందులకు జయించలేకున్నావు. ఈ సత్యమును నీవు ఎన్నటికీ తెలుసుకొనలేవు. నాకు తెలియను, నీవు సత్యమును ఆలకించే సాహసివి కావు. అయితే ఆ సత్యమేమిటో తక్షణమే వివరించుము. దేవి మహాలక్ష్మిపై ఆన. సృష్టి యొక్క అసలు సత్యము అధర్మము ధర్మముపై ఎన్నడూ విజయము పొందలేదు. అసత్యము సత్యమును ఎన్నడూ జయించనూ లేదు. నీవు రాజా రత్నాకరునిపై ఎన్నడూ విజయమును పొందలేవు. ఎందుకంటే రాజా రత్నాకరుడు పుణ్యశీలుడైన మహాత్ముడు, మరి నీవు దురాత్ముడవు. నీవు దురాచారివి, రాజా రత్నాకరుడు సదాచారి. నీవు అధర్ముడవు, రాజా రత్నాకరుడు ధర్మమును పాలించువాడు. దురాచారము సదాచారమును, ధర్మమును అధర్మమును నాశనము చేయగలదా? వలదు దుర్జయ, వలదు. రత్నాకరుని వంటి పుణ్యశీలుడైన మహాత్ముడు ధర్మము, సత్యము, న్యాయము, నీతి అనే కవచకుండలములను ధరించి ఉన్నాడు గనక నీ వంటి దురాచారి, దుష్టుడు, దుర్మార్గుడు ఆ మహాత్ముని చేతిలో ఎల్లప్పుడూ పరాజితుడగును. ఆపు నీ ప్రేలాపర! నిర్భయ ప్రాణ!